నందమూరి నటసింహం బాలకృష్ణ సీనియర్ ఎన్టీఆర్ తర్వాత అదే పందాలో దూసుకుపోతున్న బాలకృష్ణ సక్సెస్ పరంపరలో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం బాలయ్య నుంచి అఖండ 2 వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదలకు రెడీ అవుతుంది. ఆ తర్వాత ఆయన గోపీచంద్ మల్నేన్తో సినిమా చేయాల్సి ఉంది. ఆ మధ్యలో బాలయ్య సూపర్ స్టార్ రజనీ జైలర్ 2లో గెస్ట్ పాత్రకు ఒప్పుకున్నారు అనే ప్రచారం బాగా జోరుగా సాగింది. సూపర్ స్టార్ రజనీకాంత్, నటసింహం బాలకృష్ణ కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలని బాలయ్య బాబు అభిమానులంతా తెగ ఎదురు చూశారు. అదే నందమూరి బాలకృష్ణ అభిమానులకు బాగా ఎగ్జైట్ చేసింది. జైలర్లో మిస్ అయిన బాలయ్య జైలర్ 2లో కనిపిస్తే ఆ కిక్కే వేరబ్బా అంటూ వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఇప్పుడు బాలయ్య జైలర్ ఆఫర్ను ఒప్పుకోలేదంట. ఆయన్ని అడిగినప్పుడు ఆయన నో చెప్పారనే మాట అభిమానులను బాగా డిసప్పాయింట్ చేసింది. దీనికి చాలా పెద్ద కారణమే ఉందంట. ప్రస్తుతం కెరీర్లో ఫుల్ ఫామ్లో ఉన్న సమయంలో ఏ స్టార్ హీరో సినిమా అయినా గెస్ట్గా కనిపించడం అంత కరెక్ట్ కాదని బాలయ్య కుమార్తె తేజస్విని ఇచ్చిన సలహా వల్లే ఆయన జైలర్ 2 వదులుకున్నారని అంటున్నారు సినీ వర్గాలు. ఏది ఏమైనా జై బాలయ్య అంటూ కామెంట్ చేసే ప్రతి ఒక్క అభిమానికి కూడా చాలా నిరాశ ఎదురైందనే చెప్పాలి. బాలయ్య రీసెంట్ సక్సెస్ వెనుక ఆయన కుమార్తె తేజస్విని ఉంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే జైలర్ 2 వద్దని బాలయ్య చెప్పడానికి వెనుక కారణం తేజస్విని ఉన్నారా లేదంటే మరేదన్నా కారణమా అనేది తెలియదు. కానీ ఇది ప్రేక్షకులకు మాత్రం బాగా డిసప్పాయింట్మెంట్ విషయమనే చెప్పాలి.